హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి 5కే లేసిపోయి 5:30కి అలాగా వీడియో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు సండే కదా, చిన్న వ్లాగ్ అని తీద్దామని. ఇంకా మాకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు. చాలా కూల్గా ఉంది వెదర్ అనేది. సో మార్నింగ్ క్లైమేట్ అనేది. సో అందరూ పడుకున్నాం, ఇంకా లెగలేదు. చల్లగా ఉన్న వల్ల అందరూ ముడుచుకొని పడుకున్నాం. అది కూడా సండే కదా. మేమైతే ఇంకా చర్చ్కి వెళ్దాము అని రెడీ అవుతున్నాము. చర్చ్కి మార్నింగ్ 5కి అనమాట స్టార్టింగ్ ఫస్ట్ సర్వీస్. సో మా అమ్మాయి కూడా లేచి రెడీ అయిపోయి ఉంది. తను కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే బ్యాగ్లో అది పెట్టుకుంటుంది, అన్నీ కావాల్సినవన్నీ. ఎందుకంటే అక్కడ మళ్ళీ శానిటైజర్స్ అని, వాటర్ బాటిల్స్ అని పట్టుకుంటున్నాము. శానిటైజర్ కూడా ఇంట్లో శానిటైజర్ అనేది. సో తనకి కొంచెం వామ్ వాటర్ అనేది ఇచ్చాం మార్నింగ్ని. అది తాగేసి రెడీగా ఉంది. సో బండి మీద వెళ్ళడం కాబట్టి బాగా చల్ల గాలి వేస్తుంది కనుక ఫుల్ కవర్ అనేది చేసాము. స్వెటర్ అనేది వేసేసి జాకెట్ అనేది వేసాము. సో మార్నింగ్ 6కి అలాగా బయలుదేరాం అనమాట. సండే 6 చూసారు కదా. రోడ్ కూడా ఇంకా చాలా మనకి ఫాగ్ లాగా కనిపిస్తుంది కదా. నిజంగా అండి, అసలు బండి మీద వెళ్ళినప్పుడు మామూలు చలి కాదు. సో మేము మియాపూర్ వరకు వెళ్ళాలి. సో ఇప్పుడు మేము కూకట్పల్లి దాటాము. హౌసింగ్ బోర్డు నెక్స్ట్ వచ్చేది. సో హౌసింగ్ బోర్డు మీద నుంచి మనం వెళ్ళాలి చర్చికి. సో మేము వెళ్ళేది కల్వరి టెంపుల్. సో మనకి మెట్రో కూడా అవైలబుల్గా సర్వీస్ ఉంది అక్కడ. సో జేఎన్టీ అది దాటుకొని వెళ్ళాలి. అండ్ వెళ్ళినప్పుడు మాకు ఒక హార్స్ కనిపించింది. మా అమ్మాయి కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అయింది హార్స్ని చూసి. సో నెక్స్ట్ మేము మియాపూర్ అది హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత మనకు వచ్చేది మెట్రో మెయిన్ స్టేషన్ అనమాట. ఇది మియాపూర్ది. సో మనకి పిఎం నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు. ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట మియాపూర్. సో డిపో. సో దాని ఆపోజిట్గానే మనకి కల్వరి టెంపుల్ వస్తుంది. అండ్ మనకి ఏంటంటే అవైలబుల్గా మెట్రో ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకా లోపలికి వెళ్ళాలి. మనకి కొన్ని స్కూల్స్ అవి వస్తాయి. ఫౌండేషన్ స్కూలు, సిబిఎస్ స్కూల్స్, అపార్ట్మెంట్స్ అవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ చైతన్య కాలేజ్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. చైతన్య కాలేజ్కి ఆపోజిట్గానే మనకి కల్వరి టెంపుల్ అనేది వస్తుంది. సో రీచ్ అయిపోయాం. మనకి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా సపరేట్గా ఉంటాయి. నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ శానిటైజర్ అవి చేస్తున్నారు, ఆటోమేటిక్ శానిటైజర్. సో ఇది చర్చ్, చాలా పెద్దది, చాలా పెద్ద చర్చ్ అనమాట ఇది. సో లోపల ఇది హాల్ నెంబర్ 1. ఇది ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. ఫిల్అప్ అయిపోవడం వల్ల మార్నింగ్ 5 అంటే మనకి ఒక మధ్యలో ఒక చైర్ అనేది వదులుతున్నారు మనిషికి మధ్యన. కనుక మేము ఇప్పుడు హాల్ నెంబర్ 2కి వెళ్తున్నాము. ఇది హాల్ నెంబర్ 2 వెళ్ళే దారి. సో అంత గార్డెనింగ్ ప్లాంట్స్ అవి చాలా బాగుంటాయి. సో చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అండ్ ఇప్పుడు కరోనా వల్ల కొంచెం మనకి క్రౌడ్ తగ్గొచ్చు, కానీ నార్మల్గా అయితే చాలా ఎక్కువ వస్తారు. ఇది హాల్ నెంబర్ 2 మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదంతా మనకి క్లినిక్ అని, మెడికల్ క్లినిక్ అని అవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్టాల్స్, బుక్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. కార్ పార్కింగ్ చేస్తారు. సో మనకి ఇటు సైడ్ నుంచి వెళ్ళిన లెఫ్ట్ ఇది మనకి మెయిన్ హాల్ నెంబర్ 1. అండ్ హాల్ నెంబర్ 2 మనకి వెళ్ళాలి ఇప్పుడు. సో గార్డెన్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తాయి మనకి. గార్డెన్ అనేది బాగా చేస్తారు. అండ్ ఇటు సైడ్ కూడా అరటి, బనానా ట్రీ అని, రోజ్ ప్లాంట్స్ అని, వెజిటేబుల్స్ అవి వేస్తున్నారు. అండ్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మనకి ఎంట్రన్స్ లేదు కానీ బయట నుంచి చూడాలంతే. ఇది హాల్ నెంబర్ 2 చూసారు కదా. అక్కడి నుంచి అక్కడ వరకు ఉంది హాల్ నెంబర్ 2 చేస్తారు. అండ్ ఇది హాల్ నెంబర్ 2. చైర్స్ అవి మనకి డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేసి ఉంటున్నారు. మా అమ్మాయి కూడా ప్రేయర్లో అనేది పార్టిసిపేట్ చేసింది. తను కూడా ప్రేయర్ చేసుకుంటుంది. సో శానిటైజ్ చేసి చాలా మనకి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అన్ని విధాలుగా
ప్రికాషన్స్ అవి ఫాలో చేస్తున్నారు చర్చ్ వాళ్ళు కూడా. అండ్ మా అమ్మాయి కొంచెం అలాగా బయటికి చాలా రోజుల తర్వాత, అది కూడా ఫస్ట్ టైము, అది ఈ ఇయర్లో ఫస్ట్ టైము. లాక్డౌన్ అయిన దగ్గర నుంచి చర్చ్కి అనేది వెళ్ళలేదు కనుక ఇక్కడ కొన్ని షీప్స్, గోట్స్ అవన్నీ ఉంటే చూస్తుంది. సో హెన్స్ అవన్నీ, నెక్స్ట్ డక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదొకటి చూస్తుంది. మొక్కలు కూడా, నార్మల్ ప్లాంట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో 9 కల్లా చర్చ్ కంప్లీట్ అయిపోయింది, అంటే 8:30కి అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఫస్ట్ ఒకసారి క్రౌడ్ని వదలకుండా హాల్ నెంబర్ 2 ఫస్ట్ని వదిలి, ఆ తర్వాత క్లియర్ అయిన తర్వాతే హాల్ నెంబర్ 1 అనమాట. సో ఫౌండేషన్ మనకి వాటర్ అనేది చాలా మంచిగా డెకరేషన్ చేశారు. పిక్స్ అవి కూడా చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అందరూ దూరం దూరంగా నుంచొని వెళ్తున్నారు. అప్పటికి క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో నేను ఇందాక మీకు వచ్చేటప్పుడు చూపించాను కదా మియాపూర్ డిపో. సో ఇది డిపో అనమాట, మెయిన్ డిపో, లాస్ట్ స్టేషను. సో ఇక్కడ కూడా చిన్న చిన్న గార్డెన్ అనేది మనకి కనిపిస్తున్నాయి. సో ఇది మనకి చిన్న పార్క్, ఇది కూడా పార్క్. సో ఇప్పుడు ఆ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో మార్నింగ్ కాసేపు అలా పార్క్లో నడవడానికి. ఇంకా ఏమీ సరిగా చేయలేదు, అంటే రీసెంట్గా మొదలుపెట్టారు దీన్ని కూడా కనుక అక్కడక్కడ ఇంకా ప్లాన్స్, ఇంకా వర్క్ అది జరుగుతూ ఉంది. సో తనకు కూడా పార్క్ వెళ్ళి చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ ట్రీస్ కొంచెం బాగున్నాయి అని అలాగా వచ్చాము చర్చ్ దారిలోనే. కనుక ఇక్కడ చిన్న కేబుల్ బ్రిడ్జ్ కూడా కట్టారు, కేబుల్ బ్రిడ్జ్ లాంటిది. పక్కన ఇంటి పక్కన వాటర్ అనేది ఇంకా అరేంజ్ చేయలేదు, లైటింగ్ అనేది పెట్టాలంట. సో అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకాని ఇవన్నీ. సో మీకు జస్ట్ చూపించడానికి ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ అవిని చాలా బ్యూటిఫుల్గా. మార్నింగ్ మేము 9కి అలా వెళ్ళాము, అంటే వచ్చిన దారిలోనే ఒకసారి చూద్దామని. ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తన కూడా. అంటే ఇంట్లో ఏంటంటే చాలా బందీగా ఉన్నట్టు అనిపించింది, అండ్ మార్నింగ్ కదా కనుక అలా ప్లెజెంట్గా ఉంది. సో మేము రిటర్న్ అయిపోయేసరికి మేము ఇంటికి వెళ్ళిన స్ట్రీట్ వచ్చింది మాది వివేకానంద కాలనీ. సో వివేకానంద కాలనీకి మేము బ్యాక్ సైడ్ మా హౌస్ వస్తుంది, మేము ఉండే శ్రీ వెంకట్రావు నగర్. కనుక ముందుకు వెళ్తే మేము కొంచెం ఎన్వి అది తీసుకుందామని టెండర్ కట్కి వెళ్ళాలి. సో రోడ్ అనేది యూటర్న్ తీసుకోవాలన్నమాట, యూటర్న్కి ముందుకు వెళ్తున్నాము. వచ్చేసరికి ఇక్కడ మనకి మీట్ ఫ్రెష్ దొరుకుతుంది, అవి తీసుకున్న తర్వాత ఇంటికి రీచ్ అయ్యి శానిటైజ్ చేసుకొని చట్నీ, ఇడ్లీ అవన్నీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసుకున్నాము. అండ్ చట్నీ కూడా పల్లీల చట్నీ చేస్తాము, సాంబార్ చేసుకొని చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చేసుకుందామని తీసుకున్నాము. సో కంప్లీట్ అయిపోయింది. When there's no more hope is left in me, I can see what comes my way, and I'm always lost. సో ఆ తర్వాత పల్లీలు అనేది చట్నీ చేయాలి, దానికోసం టామరిన్ అండ్ రాక్ సాల్ట్ అవన్నీ కలిపి చట్నీకి అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇడ్లీ కానీ, దోశకు కానీ, బోండాకి కానీ, బజ్జీ ఏదైనా సరే, మిరపకాయ బజ్జీ కానీ చాలా బాగుంటుంది. సో సాల్వేషన్కి కూడా బ్రేక్ఫాస్ట్లోని కొంచెం బటర్ అనేది వేసాము, తనకి బటర్ వేసి పెడుతున్నాము కావాలంది. సో బటర్ వేసి ఇడ్లీస్ టిఫిన్ అది ఇచ్చి చట్నీ వేసి ఇస్తున్నాను. అండ్ మేము తీసుకున్న టండూరి కట్లో తీసుకున్న చికెన్ అండ్ ఫిష్ ఇది మనకి చాలా తక్కువ రేటుకి వచ్చింది కనుక మేము ఎక్కువగా టండర్ కట్ కానీ, లీసెస్ కానీ తీసుకుంటాము ఎక్కువగా. సో ప్రాంపెట్ తీసుకున్నాము, ఫ్రెష్ వాటర్ ప్రాంపెట్ ఫిష్ అనేది మనకి రెడీ టు కుక్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ, మసాలాలు కలిపేసి. అండ్ ఇది ఫిష్ మేము తీసుకున్నాం, క్లీన్ చేసి ఇచ్చేసారు ఆల్రెడీ, అండ్ మళ్ళీ మనకు కావాలితే క్లీన్ చేసుకోవచ్చు. సో క్లీనింగ్కి నేను జస్ట్ కొంచెం రాక్ సాల్ట్ అవన్నీ అండ్ పసుపు వేసుకొని క్లీన్ చేస్తున్నాను. చికెన్ కూడా క్లీన్ చేసి వాటికి కావాల్సిన కర్డ్ అవన్నీ
నేను అప్లై చేసి ఒక 1 అవర్ అనేది మ్యాగ్రేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో సాంబార్ కూడా అయిపోవలసి వచ్చింది. తాలింపు పెట్టుకుంటే సాంబార్ అయిపోద్ది. అండ్ ఫిష్ కూడా నేను కావాల్సినవి అవన్నీ రెడీ చేసుకొని వాటికి కూడా మసాలా పెట్టి ఒక 1/2 అవర్ మనం ఉంచాలి, మూత పెట్టి ఉంచాలి. సో మా అమ్మాయికి ఫ్రెష్ అప్ చేసి తను కూడా ఆడుకుంటుంది. పాపం ఒక్కదే కదా, తనకి తనే ఆడుకుంటుంది. సో ఫిష్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. తందూరి చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రైయే చేశాను. చాలా బాగుంది ఫిష్ అయితే. అండ్ సీ ఫుడ్ అనేది చాలా మంచిది. సో మా అమ్మాయికి కూడా చాలా ఇష్టము సీ ఫుడ్ అంటే. అలాగా మాకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ జరిగింది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి భోజనం చేసి లైవ్ అని చేశాను. సో ఇది ఈరోజు చిన్న వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.